ఆయా చోట్ల సువార్త కొరకు గాస్పల్ మీటింగ్స్లో వింటాం. మనకు కూడా సువార్త కావాలి. మరణ పర్యంతరము కూడా మనకు సువార్త వినబడుతూనే ఉండాలి. దేవుని గురించి చెప్పేది సువార్త. దేవుని లేఖనాలు ఆధారం చేసుకుని మాట్లాడేది సువార్త. మిగిలిన సువార్తలవు. ఇక్కడ 29వ వచనంలో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. We have to learn some more things today. మరికొన్ని నూతన అంశాలు మనం నేర్చుకోవాలి ఈ లేఖనం ఆధారంగా. ఒకవేళ 365 రోజులు కూడా ఇదే మాటను మత్తయి సువార్త 11వ అధ్యాయం ఈ 3 వచనాలే నేను మీకు చదివిస్తాను ఇక్కడ అనుకోండి. అంత ధైర్యం చేయను అనుకోండి. బిల్లీ గ్రహం గారు అలాంటి దైవజనుడు త్రూఅవుట్ ద ఇయర్ ఒక్క వాక్యం మీదే ఆధారపడేవారు. అంటే వాక్యం ఒకటే చదివిస్తారు కానీ అంశం మాత్రం మారిపోద్ది. పరిశుద్ధాత్మని యొక్క తలంపులు మారతాయి. కొంతమంది ఏమిటోనండి సంవత్సరం పొడిగినా అదే వాక్యం అని కొంచెం అజ్ఞానులు ఉండవచ్చు మందిరంలోనే, విశ్వాసుల్లోనే. కానీ వర్తమానం మాత్రం ఒక్కటే కాదు. వర్తమానం నూతనపరచబడుతూ ఉంటుంది. ఒక మనుషుని కాలము చాలదు, జీవిత కాలము చాలదు దేవుని అర్థం చేసుకోవటానికి. దేవుని వాక్య భాగాలలో కొంచెమైనను ధ్యానం చేసుకోవటానికి, మన అనుభవంగా మార్చుకోవటానికి మన ఆయుష్కాలం చాలదు. ఎప్పుడు రక్షింపబడ్డావు నువ్వు? నీ ఆయుష్కాలం ఎంత వ్యర్థమైందో తెలుసా? రక్షింపబడిన తదుపరి సైతము ఆయనకి మహిమయ్యవని బ్రతుకు ఎంత ఉంది మనలో? ఒక వ్యక్తి నెల సంపాదన గురించి ఆలోచిస్తాడు. ఆశ్రిత భార్యను కూడా ప్రక్కన పెట్టుకోవచ్చు, కూర్చోబెట్టుకుంటాడు. బుద్ధివంతులు కొంతమంది ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, నా ఆయుష్కాలంలో ఎంత అయింది, ఇప్పటికీ ఎంత ప్రభుకి నేను వినియోగించాను, ఎంత మిగిలింది. డబ్బు దగ్గర మిగిలింది నీకు కనిపిస్తే కనిపించవచ్చేమో కానీ ఆయుష్కాలం ఈ రోజు తర్వాత రేపటి మిగిలిన ఆయుష్కాలం ఏమైనా ఉందా? నో. 1 గంట కూడా నీది కాదు, రేపు కాదు, ఈవేళ మనది కాదు. అది మొదటి వర్తమానం. కనుక ఇక్కడ ప్రభు అంటున్నారు, గాడ్ హిమ్సెల్ఫ్ స్పోక్ టు అస్. ఆయనే చెప్పిన మాటలు ఇవి. భూమి మీద సశరీరుడిగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు, మత్తయో, లూకా కాదు, యేసుప్రభువే చెప్పిన మాటలు ఇవి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మనం నేర్చుకోవాలి. నేర్చుకోవటానికి 100 సంవత్సరాలు చాలవు మనకి. అంటే 100 అంటే రక్షింపబడిన తర్వాత 100 సంవత్సరాలు ఉంటే కొద్దిగా గొప్ప నేర్చుకోవచ్చేమో. రక్షింపబడిన తర్వాత 100 సంవత్సరాలు ఎవరు బ్రతకడం? ఇక్కడ ఎవరో రక్షింపబడిన తేదీ నుంచి 100 సంవత్సరాలు లెక్క పెట్టగలరా మీ జీవితంలో? నో. ఈ కాడి అనేది చాలా శ్రేష్టమైన మాట. మనము సమాజంలో 2 పశువులను ఏకం చేస్తుంది కాడి. ఎడ్ల మీద కాడి ఉంటుంది. పొలం దున్నుతాం. నేను పొలంలో పుట్టాను, పొలంలో పెరిగాను, బట్ ఈరోజు ఇక్కడ ఉన్నాను వ్యవసాయ పనులకు దూరంగా. మా తండ్రి వ్యవసాయకుడు, మా తాతయ్య గొప్ప సిరులు కలిగిన వ్యక్తి ఆయన. నాట్ మై ఫాదర్. అట్లాంటి డిగ్రీ అంటే 20-21 సంవత్సరాలు పూర్తయ్యే వరకు నాగలు దున్నేవాడిని నేను.
నాగలి దున్నుట. నాగలంటే తెలుసా మీకు? 2 పశువులు కాడి కట్టేస్తారు, పొలంలో దున్నుతాం. ప్రతి చిన్న పని కూడా వచ్చు నాకు పొలంలో. ఏ పని చేస్తారు అని అనుకుంటాను. అప్పుడప్పుడు గుర్తొస్తుంది నాకు జీవనోపాధి లేకపోతే ఆకు తీయటానికి, ఆకు అంటే నారుమళ్ళు ఉంటాయి కదా, అది అందరికి చేత కాదు. ఎనీ వర్క్, ₹1000 నేను సంపాదించుకోవాలి. ఇప్పుడు కూడా పనికి వెళ్ళాను. కొంచెం అలసిపోతానేమో, శక్తి చాలదు కదా. ఎవరు సోమరులుగా ఉండకూడదు. సోమరి సీమల వద్దకు పోవు. సోమరి వాడు భోజనం కూడా పెట్టకూడదని పౌలే హెచ్చరించాడు. ప్రతివాడు పనిగారు. సోమరివాళ్ళు అంటే చాలా అయిష్టం ఆయనకి, పౌలికి, దైవజనుడి పౌలికి. ఎవరిక్కడ అలాంటి వాళ్ళు ఉండదు, దేవుని పిల్లలు. సరే, ఈ కాడి వాటిని ఐక్యపరుస్తుంది, యజమానికి మహిమార్థంగా ఉంటాయి. ఆ పశువులు, ఆ ఎడ్లు కావచ్చు, హీ బఫలోస్, దున్నపోత అంటారు. ఎవరైనా తిట్టేటప్పుడు కూడా ఒక వ్యక్తిని తిట్టాలంటే ఈ మాట వాడతావు. బాడీ ఉంది కానీ నీకు ఇది పెరగలేదు, దానిలాగా ఉన్నా నువ్వు. అవి కూడా కాడికి కడతారు. ప్రియుడా, కాడి లోక సంబంధమైన కాడి ఉంది, దైవికమైన ప్రభు మాట్లాడే మరొక కాడి ఉంది. నా కాడి అన్నాడు ఆయన. లోకంలో మరొక కాడి ఏంటి? లోకంలో కాడి ఏంటంటే, లోక సంబంధమైన కాడి ఏంటంటే శరీరాశ, నేత్రాశ, ఈ 3 కలిస్తే లోక సంబంధమైన కాడి. పుట్టిన ప్రతి ఆడ మగ అందరూ ఈ కాడి కింద తినటము, త్రాగటము, ధరించుకోవటము, అనుభవించము. వీధుల్లో కొన్ని జంతువులు ఉంటాయి, వాటి పేరు మీరు బాగా చెప్తారు నాకంటే. జంతువులు ఏముంటాయి? ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, పందులు ఉంటాయి. అవి తింటాయి, తాగుతాయి, కంటాయి. ఇవే తెలుసు అవి వాటికి. బట్ వీ హ్యావ్ అనదర్ నాలెడ్జ్. మరో వాటికి ఇంక అక్కర్లేదు. వాటికి సిగ్గు అనేది వాటికి తెలీదు. సిగ్గు ఉంటుంది వాటికి ఏమన్నా? నడివీధిలో కాపురం చేయటే వాళ్ళకి ఏమన్నా సిగ్గా? మనుషులు కూడా వాటికంటే గొప్పవాళ్ళు కాదు. సిగ్గుండదు మనుషులకు కూడా. బరి తెగించడం అంటాం. కాబట్టి ఇది పుచ్చుకునే వాడికి పగలు రాత్రి తేడా తెలుస్తుందా? భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, బులపాటం అంటే సరదా తెచ్చుకుంటే తప్పే లేదురా అని వెనకటికి ఎవరో పాడుతుంటే ఎక్కడో గాల్లో ఎక్కడో శరీరాశ. కాబట్టి వీటికే పరిమితం ఈ కాడి క్రింద. అతను ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, దే అండర్ ద వరల్డ్లీ యోక్. కరెంటు పోయిందేమో, దానికి ఇప్పుడు టైం అయింది. ఎలా చెప్తాడో చూద్దాం. వాక్యం ఉందా? పోయిందా? పోతే ఫ్యాన్లను తీసేద్దాం. చాలాటి రోజులు ఈ శీతాకాలం ఫ్యాన్ వచ్చింది చూసి ఎక్కడ వాళ్ళు అక్కడే ఫ్యాన్ వేసుకోండి. కరెంట్ వచ్చటం రావటం చూసి. ప్రియుడా, ఆ కాడి ధనమోహంతో కూడింది. ఆ కాడి ఇక్కడ ఉన్న వాళ్ళకి ధనమోహం ఉంటుంది. నో, అది అలా పెడితే ఐ డోంట్ లైక్. ధనమోహం ఉంటుంది. మోహాలు చాలా రకాలు ఉంటాయి. మోహం అంటే ఆశ అంటే నథింగ్ బట్. తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు ఏమో తెలుసా? తిమోతి రాసిన మొదటి పత్రిక. ఇదండి, ఎవరికి ఉండదండి ధనం మీద మోజు?
బ్యాంకులో దాచుకోవాలని, బంగారం కొనుక్కోవాలని, సంపాదించుకోవాలని. కానీ అది సమస్త హలో సమస్త ఇంటర్మీడియట్ అమ్మాయి. ఇంకేముంటుంది తెలుసా? చదువు. దానిని ఆశించి ఎవరికి ఆశ ఉండదండి ధనం మీద? ఉద్యోగానికి వెళ్ళేది ఎందుకు? కూలి పనికి వెళ్ళేది ఎందుకు? దాన్ని ఆశించి సాఫ్ట్వేర్లు అది ఆశ మితిమీరితే విశ్వాసం నుండి తొలగిపోయి నానా అది జరిగేది. లోకము కాడి క్రింద, లోకమని ఈ కాడి కింద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాడర్, క్యాస్ట్ అండ్ క్రీడ్, ఏ భేదం లేకుండా అనేకులు దీని కింద ఉంటున్నారు. అందుకని ప్రభు రైట్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్, ఆయన పరమును విడిచి భూమికి వచ్చారు. ఆయన ఎలాగో ఆహ్వానిస్తున్నాడు. 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనిచున్నా ఆ భారము నిన్ను ధనమోహమును బట్టి నిన్ను అణిచివేస్తుంది, కీడు కప్పకి సమస్త కీడులకు. ధనవంతులు ఉన్నారు ప్రభు పిల్లల్లో, దావీదు, సొలొమోను, యోబు, అలాగున అనేకులు. బట్ దే నెవర్ లవ్ ద మనీ, వెల్త్. ధనాన్ని వాళ్ళు బీ కేర్ఫుల్. ఓ ప్రియుడా, నీ జీతం ఎంత? నీ ఆస్తి ఎంత? ఎంత ప్రభుకి ఇస్తున్నావు నువ్వు? గీసి కాదా? సరే, దాన్ని ప్రేమించుకో. ప్రభు మన కళ్ళ ముందుకు చాలా తీసుకొస్తాడు, వాటిని ప్రేమించుకో. కాబట్టి ఆ లోకం అనే కాడి క్రింద మానవ జాతి మరొకటి ఉంది, అధికార మోహము. అధికారం అనే మోహము, అధికారం కావాలి బై ఎనీ మీన్స్, ఏ విధంగా. అందుకే అధికారం కొరకు రావటానికి చంపుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది రెడ్ బుక్ పాలన కావచ్చు, మరో పాలన కావచ్చు, మనుషులను చంపుతారు కూడా. అది పొడుచుకుంటారు వాళ్ళు. అధికార మోహం, శారీరక మోహాలు, ఇక చాలా ఉంటాయి. అవి మేలు చేయవు కదా. మనకి కీడు చేస్తాయి. కాబట్టి ప్రభు ఆహ్వానిస్తున్నారు, ఆనాడు ఇప్పుడు కూడా ఆహ్వానిస్తున్నారు. సమస్త జనులారా నా యొద్దకు. ఏ జాతి వాళ్ళని, ఏ కులస్తుల్ని? ఈ బుద్ధిహీనులు, మన దేశంలో ఉన్న బుద్ధిహీనులు, పలానా వాళ్ళ యొక్క దేవుడు. హూ ఇస్ బ్రదర్ భక్సింగ్? భక్సింగ్ ఎవరండి? హూ ఇస్ మిస్టర్ ఆర్ఆర్కే మూర్తి? వద్దులే, నాకు చెప్పకండి. కాబట్టి ఏ భేదం. రండి, నా వద్దకు వచ్చారు వాళ్ళ గత కాలంలో, ఈ కాలంలో, ఈ తరంలో మనం వచ్చాం దేవుని దగ్గరికి. నా వద్దకు రండి, మీకు నెమ్మది. భార్యాభర్తల మధ్య నెమ్మది ఉండాలంటే దే షుడ్ బి అండర్ ద యోక్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కాడి క్రింద ఉండాలి. మనం ఒక సహోదరుడు హైదరాబాద్ నుంచి ఏదో పని మీద వచ్చాడు. అలాగే వచ్చేవాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఒకసారి డాక్టర్ వచ్చాడు, ఆయన కర్నూలు డాక్టర్ కోర్స్ అయిపోయింది. ఆయన పేరు తిమోతేమో, అబ్బాయి పేరు.
లేకపోతే ఏం పేరు ఉందా, వాళ్ళు ఏదో పని మీద వస్తారు భీమవరం, సహవాసం ఎక్కడ దొరుకుతుంది, వెతుక్కుంటారు. పనులు ఉంటాయి భీమవరంలోనే. ఇంకా ఆదివారం నేను నా సొంత పని కాదు, దే ఆర్ సెర్చింగ్ ఫర్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ యాజ్ వెల్ యాజ్ ద అసెంబ్లీ. దేవుని సంఘం యొక్క సహవాసం యొక్క సహవాసం కావాలని ఎత్తుక్కుంటున్నారు. ప్రియుడ, ఇది రుచి చూచిన వాళ్ళకి భక్తుడు అంటాడు, రుచి చూచి ఎరిగితిని. ఆయన ఉత్తముడని ఎరిగిన మనం ఆ సంపాదన మీద ఉండదు. మనం సంపాదన మనకు రావచ్చు గాక, ఎంతో ఉండొచ్చు గాక. ప్రియుడ, ఈ కాడి క్రింద, లోకం అనే కాడి క్రింద నుంచి ఆశ్చర్యకరమైనదిగా దేవుడికి దగ్గరకు వచ్చా. ఎలాగో వస్తాడండి, నా కాడి అంటున్నాడు ఆయన. ఈ కాడి దగ్గరికి ఒక వ్యక్తి ఎలా వస్తాడండి? ఎలా వస్తాడు? ఇక్కడ ఆయన కాడి కింద లేని వాళ్ళు ఉన్నారేమో. ఇక్కడ బహుశా ఆయన కాడి కింద ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కాడి కింద లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో. ఈ కాడి కింద ఉండుంటే, దేవుని కాడి కింద, నా కాడి అన్నాడు కదా ప్రభు, ఆ కాడి కింద ఉండుంటే ఆదివారం నాడు మందిరాన్ని మానేరాడు. హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఎవరు, కిరణ్, ఇంకొక బాబు కూడా వచ్చాడు, ఇక్కడ డేవిడ్ అని ఫ్రంట్లో కూర్చున్నాడు. దుప్పి నీటి ఒకరి కొరకు అలాగునా వస్తారు. ఈ కాడి కిందకి రావటానికి ఒక్క పని చేస్తే చాలు, ఆహ్వానిస్తున్నాడు. ఆ పని చేస్తున్నాం. మనం పోయిన సంవత్సరం అంతా పని చేస్తాం, బహిరంగ సువార్తకు వెళ్ళాం, ప్రకటిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కొద్దిపాటి ప్రయాస కూడా చేస్తున్నాం. దాని ఫలితమే ఇక్కడ ఉన్నవారంతా మనకి వచ్చాయనుకుంటున్నాం. కానీ నో, ప్రభు దర్శించి ఇది ఇట్లాగేళ్ళు. ఒక రోజున కందాకే రాణి క్రింద ఉన్న ఆ మనిషిని, ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేక మనిషిని అన్నాను నేను. ఆయన మంత్రి, ఉన్నతుడు, అతను మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాడు. శారీరకంగా ఏదో ఉంది. అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఎవరు? దేవుడు. ఎవరిని? ఒక వ్యక్తిని. అలాగే నీకు కూడా చెప్పాడు, ఆడికి వెళ్ళు, ఆరాధనకి వెళ్ళు. అవునా? టైం టు టైం ఆయా సమయాలు ఆయన మాట్లాడుతూ ఉంటారు మాతో. అలా వచ్చావు, బండాడు లంక నుంచి ఒక ఆయన వచ్చాడు ఆరాధనకి. దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి, ఆహ్వానించాడు. ఒకప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, 5 1వ వచనం. కాబట్టి విశ్వాసం, ఎస్, ఇది నీతిమంతుడు లేడు ఒక్కడను. నువ్వు నీతిమంతురాలు కాదు, నీతిమంతుడు లేడు. పుట్టుకతో నీవు ఎలాంటి వాడవు, దానవు అంటే నీతిమంతుడు లేడని రోమపత్రికలో రాయబడిన మాట మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనము ఏమింది? ఎస్, ఆయన ఆహ్వానిస్తున్నాడు కదా, ఆయనందు విశ్వసించాము, మనం నీతిమంతులయ్యాం. తర్వాత ఎస్, రెండవ అనుభవం ఏంటంటే నీతిమంతులయ్యాం మనం, దేవునితో సమాధానము. అంతవరకు వైరం కలిగి ఉన్నాం. మీరు నాకు శత్రువులై ఉండగా ఎనిమిస్ మనం. ఒకప్పుడు నీకు రంగు ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, నీకు హోదా ఉండవచ్చు, యూ హ్యావ్ ఏ ఎనిమిటీ విత్ ద గాడ్. దాని నుంచి బయటకు వచ్చేసాం మనం. ఆ స్థితి నుంచి మనము ఆ లోకపు కాడి, దాని నుంచి. అందుకే ఈ స్థితి కలిగిన ఒక వ్యక్తి అంటాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, అయ్యో నేనంత దౌర్భాగ్యుడు. ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యో నేనంత, ఈ జాతికి, ఈ మానవ జాతికి భూమి పుట్టినప్పటి నుంచి సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. హానోకు ప్రకటించాడు, నోహు ఎవడున్నాడండి? బుద్ధి నిద్రపోతున్నావా? ఓ తల్లి,
నేను కళ్ళు మూసుకుంటాను కానీ నిద్రపోరండి అంటారు కొంతమంది. మీరు అంటే అడిగే వ్యక్తిని మళ్ళా వాళ్ళు మాట్లాడతారు. అలా కళ్ళు మూసుకోకండి, కళ్ళు తెరిచి వినండి. కొంతమంది కళ్ళు మూసుకొని వినే అలవాటు ఉందేమో. కళ్ళు మూసుకుంటే మూసుకున్నారు కానీ మళ్ళీ అప్పుడప్పుడు తెరవండి, లేకపోతే నాకు డౌట్ వస్తుంది. మీరు నష్టపోతున్నారని డౌట్, అందుకంటే నాకేమి ఇబ్బంది లేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి కూడా సువార్త వినబడుతూనే ఉంది. ఇప్పుడు వినబడుతుంది. ఏమని? ప్రయాసపడి భారం మోసుకొని సమస్యమైన వాళ్ళ నా వద్దకు రండి. ప్రియుడా, ప్రేస ఎంత ధన్యత అండి. ఇట్టి ధన్యత కలిగి ఉన్నాం. ఆయన కాడి క్రింద, ఆయన కాడి నా కాడి సులువును, నా భారము. సంసార బాధము, ఏంటి ఒక సూక్తి చెప్తారు, లోక సూక్త. సాగరమైన విధవచ్చేమో కానీ సంసారాన్ని. ప్రియుడా, నేను నిన్ను చూశాను, విన్నాను. బాబు ఫ్యాన్ అయ్యారా? రై ఫ్యాన్ ఇది వెళ్ళు, ఫ్యాన్ అయ్యి రై కూర్చారా రా. ఈ అబ్బాయి ఎలాంటివాడంటే, ఏది ఉందా చెడ్డోడని చెప్పట్లేదులే, సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో చూస్తాడు పరుగులు వెళ్ళిపోతాడు, నేనే ఫస్ట్ అనుకుంటాడు. అట్లాంటి ఆసక్తి ఉన్నవాడు. అన్నీ మంచి జ్ఞానం ఇచ్చాడు మనకి, మంచిగా చాలా ఇస్తాడు కానీ సక్రంగా వాడుకోవాలి. ఈ అబ్బాయి కూడా కొంచెం బెర్రందులండి అంత, దాన్ని క్రమపరచాల, మనం క్రమపరచాలి. వాళ్ళ అమ్మ ఒక్కదానికే కాదు అధికారం, మనందరికీ ఉంది, చర్చిలో ఉన్న వాళ్ళందరికీ ఉంది అధికారం. ఓకేనా? లెంపకాయలు వాయిస్తాం. పిల్లల్ని ఇక్కడ కొట్టండి అంటారు చాలామంది, నాకు చెప్తారు. కనుక ప్రియులారా, నేను చెప్తున్నాను, సంసారాన్ని ఈదటం అనేది కష్టంగా ఉంటుంది. నేను విన్నాను, చూశాను పేపర్లోను. గోదావరి బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్ళటం, సిద్ధాంత బ్రిడ్జ్ అని ఉంటుంది మన దగ్గరలో. అట్లా కొవ్వూరు దగ్గర కూడా బ్రిడ్జ్ ఉంటుంది. రైల్వే బ్రిడ్జ్ మీదకి ఎవడను అంటే అందరూ తెలిసిపోద్ది, ట్రైన్ కింద పడుతున్నాడు అనుకుంటారు, రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళరు. ఇక్కడైతే రోడ్డు అంటే వెళ్తున్నారు అనుకుంటారు. పిల్లలిద్దరిని దాంట్లో తోసి వాళ్ళిద్దరు కూడా దాంట్లో పడిపోయినాడు. ఎంత పిల్లలిద్దరికి విషం ఇచ్చి, వాళ్ళు ఇష్టం తాగిన వాళ్ళు అవునమ్మా, పేపర్ బాగా చూస్తుంది సహోదరి, గడ్డం వాళ్ళు ఏమన్నా ఇంటి పేరు ఏదైనా గోడవల్ల, పేపర్ నిండా అవే కదా. లోకపు కాడి ఉందే, అవి 3-4 రకాలుగా దాన్ని నిర్వచించవచ్చు మనం. ఆ కాడి మనుషులకి నెమ్మది ఉండదు, ఆశిస్తారు. షేర్లు అంటారు, షేర్ మార్కెట్ చేస్తూ ఉంటాడు కొంతమంది, ఇంకేవో చేస్తారు, వ్యాపారం చేస్తారు. దాంట్లో ఉండి కొంతమంది తామును పొడుచుకుంటున్నారు. దురాశపరులు, ఉన్న దాంట్లో తృప్తి ఉండదు. వాడికి ఏదో జీతం వస్తుంది, జీతంలో ఈ వ్యాపారం చేస్తూ ఉంటాడు, అది పొడుచుకుంటారు. నువ్వు దేవుని కాడి కింద ఉంటే ఆ పని రాదు. మొదటిది కాడి అంటే ఏంటో తెలుసుకున్నాము. రెండవది, కాడి క్రిందకు వచ్చిన వాళ్ళ యొక్క జీవితాలు ఎంత ధన్యమైనవో. వాళ్ళు నీతిగా మార్చబడతారు, దేవునితో సమాధానం కలిగి ఉంటారు. అంతేకాదు, చాలమ్మా, దేవుని పిల్లలవుటే అధికారం ఇచ్చాడు మనకి. దేవుని పిల్లలు అయ్యే అధికారం. రోమా 8:17 వచనం త్వరగా. యేసు ప్రభు మహిమకు అర్హుడు. హీ హిమ్సెల్ఫ్ గాడ్, దేవుని కుమారుడు అని పిలిచి ఆయనే దేవుడు. అట్లాంటి ఆ ప్రభు మహిమకు ఏమన్నా మహిమ పొందటానికి అర్హుడు ఆయన, మహిమ రాజ్యానికి అర్హుడు ఆయన. మనకెలాగా? కానీ క్రీస్తుతో పాటు అదేనా క్రీస్తు వీఆర్ ఎంటైటిల్డ్
రోమపత్రిక అను ప్రకటన 3వ అధ్యాయం అనుకుంటా, ఏముందో చూడండి. 3వ అధ్యాయులు ఎన్నో వచ్చినది? 21వ వచనం. ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి నీకు ఒక కుర్చీ ఉంటుంది. అయ్యా, ఆఫీసులో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు, అటెండర్ ఉద్యోగం చేస్తాడు, ఆఫీసర్ ఉద్యోగం చేస్తాడు. గవర్నమెంట్ ఆఫీసులో అటెండర్ శాలరీ, ఇద్దరికి గవర్నమెంట్ శాలరీ, మంచి శాలరీస్ వస్తాయి. అటెండర్కి ఏముంటుంది? కుర్చీ ఉండదు. ఏముంటుంది తెలుసా? స్టూల్ ఉంటుంది అంతే. ప్యూన్ అంటారు వాళ్ళని, ప్యూన్స్ అంటారు, అటెండర్స్ అంటారు. గేట్ దగ్గర నిలబడాలి. ఆల్మోస్ట్ సెక్యూరిటీ గార్డ్ ఎలా ఉంటాడు, గేట్ గార్డ్ ఎలా నిలబడతాడు అలా. కానీ ప్రభువు నమ్ముకున్న మనకు కరెంట్ వచ్చింది అనుకుంటా. ఎవరి ఫ్యాన్ వాళ్ళు వేసుకోవాలి. నువ్వు ఇక్కడ ఉండు, ఎవరి స్థలాల్లో వాళ్ళు ఫ్యాన్ వేసుకోండి. కావలిస్తే ఎవరి ఫ్యాన్ కావాలితే అది వేసుకోండి. కాబట్టి ఇప్పుడు మనలని స్టూల్ మీద కాదు, నేను కూర్చుండు మీరును, అంతటి హోదా ఇస్తున్నాడు మనకైనా. వాట్ ఏ ప్రివిలేజ్, ఎంత ఆధిక్యత. ఆయన కాడిక్రందుకు వస్తే ఈ జాతికి తెలుసా? నీ భర్తకు తెలుసా ఈ విషయం? నీ భార్యకి తెలుసా? నీ పిల్లలకు తెలుసా? మన పిల్లలకు తెలుసా? అమ్మా, దేవుడు మనల్ని దర్శించినాడు. నూతన సంవత్సరాలు ఇట్టి ఆధిక్యతలు కలిగి ఆయనలో మనం కొనసాగాలని. ఇక అలాగున ప్రభువుని కలిగి ఆ కాడిక్రంద ఉండి వాళ్ళు ఎలాగున వారి జీవితాలు ఉన్నాయంటే, మాట్లాడుకో అమ్మ మాట్లాడుకో. కాబట్టి ఒక వ్యక్తిని నేను చూశాను. ఈ కాడి క్రింద నా కాడి సులువు, నా భారము. భారం ఏంటో తెలుసా? ప్రభు నమ్ముకునే వాళ్ళకి తెలీదు. ఆయన కాడి కిందకి రాని వాళ్ళకి తెలీదు. చెప్పు, చాలా నెలల నుంచి, సంవత్సరాల నుంచి దేవుడి దగ్గరికి వస్తున్నాగా, ఏది భారం అని తెలిసి బైబిల్ చదువుకోవడమే భారం వాళ్ళ దృష్టికి. నమ్ముకున్న వాళ్ళకి, వచ్చేవాళ్ళకి కూడా వాక్యం దగ్గరికి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకములకు వచ్చిన కానీ అంతే. ఓ గాడ్, ఆరాధనకి వెళ్ళాలా, బైబిల్ దగ్గరికి వెళ్ళాలా. మన ఇంట్లో పిల్లలు కూడా అంతే. ఏదో పని మీద ఒక బిడ్డ యవనస్తురాలు అటు ఏలూరు వరకు వచ్చింది, ఏలూరు నుంచి భీమవరం వచ్చింది, భీమవరంలో పెరిగింది, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది ఆ అమ్మాయి. అనుకోని రీతిగా మొన్న ఇక్కడికి వచ్చింది. ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది మొన్న 2 రోజుల క్రితం. ఆమె కూడా కూర్చుంది. తనకి తర్వాత 11:30 ట్రైన్ ఏంటిది, నాగర్సోల్ ట్రైన్, దానికి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. జస్ట్ మందిరంలో ఉండాలని ఆశ్రయం లేక ఒక ఆశ్రయం కొరకు ఆశ్రయపూర్వంగా మందిరంకి వచ్చింది అంతే. యవనవసరాలు కానీ బైబిల్ చదవలేకపోతుంది. ప్రభు నమ్మిన బిడ్డ అంకుల్ నేను బాప్తీసం తీసుకుంది కూడా అంటుంది. ఇక్కడే బాప్తీసం తీసుకున్న అంకుల్ నేను అంటది ఇంటి వాళ్ళందరితో. సో చూసారా, దైనందిన జీవితంలో పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళితే చీకటి ఆటోమేటిక్గా మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. నువ్వే స్థాయికి కలిగిన వ్యక్తివైనా కానీ సుమా, డోంట్ థింక్ దట్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్. నువ్వు పరిపూర్ణమైన దానివి కాదు, పరిపూర్ణమైన వ్యక్తివి నువ్వు కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా నీలో ప్రవేశిస్తుంది. మన లోదరన్ ఏఎల్సి పాటల పుస్తకాలు చాలా పాటలు రాశాడు దైవజనుడు ఒక ఆయన, మంచి హిందూ కన్వర్ట్ పురుషోత్తం పాటలు కట్టారుగా. ఆయన కూడా ఆయనలో చీకటి ప్రవేశించిందంట ఒకసారి. అవునా?
గొప్ప దైవజనులు. ఇలాంటి వాళ్ళ పేర్లు ఇంకా నాకు కొందరు పేర్లు గుర్తొస్తున్నాయి నాకు. స్టాల్వార్డ్స్ అంటారు అట్లని. ఇంటర్నేషనల్గా వాక్యం చెప్పిన వాడు. చీకటి ప్రవేశించడానికి పెద్ద గొప్ప అది ప్రయాసం కాదు. ఒకడు మనం చీకట్లోకి వెళ్ళటానికి కూడా పెద్ద ప్రయాసపడక్కర్లేదు. అది వద్దులే. ఇక్కడ ప్రభువు నమ్మిన ఒక వ్యక్తి తెలుసు నాకు. అతడు అంటే ఒక అమ్మాయి గురించి అయితే తెలుసు కదా. ఆమెకు భారం ఏంటంటే కాడి ఒక ఉంది, కానీ బైబిల్ లేదు, ప్రార్థన లేదు, కుటుంబం కూడా లేదు. తనకి ఏకాకిగా మిగిలిపోయింది. అందుచేత ఏమో పాపం తన ఏకాగ్రత లేదు. ఏకాకిగా ఉందని ఏకాగ్రత లేదు దేవుని మీద. ఒకవేళ కొంతవరకు క్షమించొచ్చే మా బిడ్డని. అష్ట కష్టాల్లో ఉంది. మరి నీకు ఇక్కడ ఉన్నవాళ్ళకి అలాంటి పరిస్థితులు లేవే. 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయి మనకి. ఆవిడ హైదరాబాద్లో షెల్టర్ దొరకడం చాలా కష్టం అంకుల్ అంది. షెల్టర్ దొరకటం కష్టం, తర్వాత ఇది కూడా కష్టమే. ఇంటర్న్షిప్ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళాలంటే ఎవరు లేకపోతే. కాబట్టి ప్రియుడా, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒకానొక రోజున ఎంఎస్సి చేస్తున్న ఆ దినాల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్లో, అది కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, లేకపోతే బాటనీ కావచ్చు, గోల్డ్ మెడల్ ఎవరైనా కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ డిపార్ట్మెంట్లో ఆ సబ్జెక్ట్లో అతనికి గోల్డ్ మెడల్ ఇస్తారు. రాష్ట్రంలోనే ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి జాయిన్ అవుతారు. ఇప్పుడంటే అనామతి యూనివర్సిటీలో వచ్చేసినాయి. అనామతి యూనివర్సిటీస్ ప్రతి ఓడు కూడా యూనివర్సిటీ అని పేరు పెట్టేసుకున్నాడు. హైదరాబాద్లో విశాఖపట్నంలో ఏంటిది గీతాంజలి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ కాదు, గీతం. ఇట్లాంటి కుప్పలుగా ముఖ్యమంత్రి మనోడైతే అలా పెట్టేసుకుంటారు. వీడికి 100 కోట్లు ఉంటాయి. ఒక మనం చదువుకునే అవే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వాటికి విలువ లేదు. ఆంధ్ర యూనివర్సిటీకి విలువ ఉంది. మన స్వాతంత్రం రాకపూర్వం నుంచి ఉంది. స్వాతంత్రం ఇచ్చి 70 ఏళ్ళు అయ్యింది. కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉంది. అక్కడ చదివితే గోల్డ్ మెడల్. ఆయనకి ఇంతమందిలో ఆ ఒక్కడికి గోల్డ్ మెడల్ రావటానికి గల కారణం ఏంటో తెలుసా? నేను ఆయనతో నాకు బాగా చదువు ఇక్కడ కూడా వాక్యం చెప్పాడు. ఇప్పుడు గతంలో ఓసో బైబిల్ స్టడీ తీసుకున్నారు ఏమైనా. ఆయన దేవుని యొక్క కాడి క్రింద విశ్వసించినాడు, నీతిమంతుడయ్యాడు, ఆ దేవునితో సమాధానం కలిగి యథార్థవంతుడిగా జీవిస్తాడు. ప్రియుడా, ఒక వ్యక్తి ఆయన కాడికి ఎందుకు వస్తే ఆయన సగన కాలం ముందు ఆయన్ని ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు తెలుసా? నీకు గుర్తు. ఇంకా ఇక్కడ అంతేకాదు, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయం 14వ వచనం. చాలు, ఇంకేం కావాలండి? అమ్మా బాబును కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారండి? ఒకవేళ నువ్వు చదవరమైనా కానీ నీ పిల్లల చదువు నీకు చెప్పలేవు, మనం చెప్పలేము. లేఖనం ఏం సెలవిస్తుంది? ఆయన కాడి క్రిందకుంటే లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటయు నా వశములో. ఓయ్ విద్యార్థి, తల్లిదండ్రులారా, మీ పిల్లలని మీ భయభక్తులు కాదు, ఏ భక్తులు కావాలి, జ్ఞానానికి మూలం. ఆయన పేరు ప్రభాకర్, నాకు తెలిసిన వ్యక్తి. ఉన్నతమైన గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయ్యాడు. దేవుని సేవలో కూడా మంచి యాక్టివ్గా ఉంటారు ఆయన. కాబట్టి ఆయన్ని మన పిల్లలు దేవుని యొక్క కాడి క్రిందకు వచ్చారా లేదా? కయీనులు ఉంటారండి ఇంట్లోనూ. హేబేలు ఉంటాడు, కయీనులు కూడా ఉంటాడు. కయీనులు లేరు మన ఇళ్లలో? ఉంటారు కయీనులు. ఒక భర్తే కావచ్చు కయీను. విడిచిపెట్టేద్దాం, మన తప్పులేదు. కొంతవరకైనా మనం ప్రయత్నం చేస్తున్నామా? మనము గనక ప్రభుకు అప్పగించుకుంటే ఈ కాడికి ఎందుకు వస్తే లెస్ అయిన జ్ఞానము నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, ఐఏఎస్ ఆఫీసర్గా కావాలంటే జ్ఞానం ఎవరిస్తారు? పేరు సంపాదించుకుంటావు. ప్రభాకర్ థామస్ మన రాష్ట్రాన్ని పాలించిన
పాలన ముఖ్యమంత్రి మంత్రులు అంటారు, కానీ ఐఏఎస్ ఆఫీసర్లు నిజమైన పాలన చేస్తారు. వాళ్ళకి బ్యాక్ బోన్ ఎన్నెముక ఎవరంటే ఐఏఎస్. ఒక ఆయన అట్లాంటి నాకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసరు, జ్ఞానము, దేవుని ఎడల భయభక్తులు కలిగే ఈ కాడి క్రింద ఉండి హెబ్రోన్, హైదరాబాద్లో ఉన్న హెబ్రోన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్గా ఉన్నాడు ప్రభాకర్ థామస్. ఆయన దేవుని కాడి క్రింద ఉన్నాడు, ఉన్నతుడిగా అయ్యాడు. అధికారులు న్యాయం బట్టి పాలన చేదురు. 18వ వచనంలో ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతియు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లార్డ్. ప్రతిదీ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. దేవుడంటే నీకు శరీరం ఇస్తే నీ శరీరం నీకు భారమైపోతుంది. 100 కేజీలు ఉన్నవాడు నడవలేడు. ఆపై ఉంటే ఇంకా ఎలా ఉంటుంది తెలుసు. నీకు మంచి సౌష్ఠవం, శరీర సౌష్ఠవం ఉంది, నీకు ఆరోగ్యం ఉంది, నీకు బంగారం కూడా అంత ఉంది, నీకు ఆధిపత్యం ఉంది, నీకు అధికారం ఉంది నీకు. కానీ ప్రభుకి లోబడుతున్నామా? ఈ జ్ఞానం మాట ఏ స్త్రీ కలిగి ఉంటుంది? ఏ పురుషుడిగా జ్ఞానం కలిగి స్త్రీ? 3 రాళ్ళు. కాపురం చేస్తున్న వాళ్ళకి కూడా, కాపురాలు చేసే వాళ్ళకి కూడా, పిల్లలు పెంచడానికి కూడా జ్ఞానం కావాలి. ప్రియుడా, ఇది కాడి క్రిందకు వచ్చిన వాళ్ళ యొక్క ఆధిక్యతలు సుమా. ఇక ఉద్యోగాలు మరొక మాట మరొక దృష్టాంతం చెప్తున్నాను. దేవుని కాడి క్రింద ఉంటే, దేవుడు నిన్ను ప్రేమించి మంచి ఉద్యోగం ఇచ్చాడు, సంపాదిస్తున్నాడు. నీ స్థాయిలో ఇది మంచిది, అటెండర్గా చేస్తున్నా కానీ వర్క్ ప్రెషర్ ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఇట్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళ అధికారి ఎంత ఏడిపిస్తున్నారంటే, వాళ్ళ అధికారి కింద ఉన్న సబార్డినేట్, చిన్న ఉద్యోగం కింద పనిచేసే వ్యక్తి, ఆ వ్యక్తి అంటాడు అధికారి గురించి, అతను శాడిస్ట్ అంటాడు. అంటే అంతలాగా వేధిస్తారు. పారిపోతారు ఉద్యోగం నుంచి. ప్రైవేట్ వాళ్ళు పారిపోయి ఇంకో చోటకి వెళ్తూ ఉంటారు. అంతటి ప్రెషర్ ఉంటుంది. నాకు తెలిసిన ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారు, మనమందరిలో ఉన్నాయని కాదు. స్కేల్ 1 అంటే స్కేల్ 1, 2, 3 అంటే 3 అంటే అయ్యా, అవునా? అవును. స్కేల్ 1 అంటే దానికండి తక్కువ. స్కేల్ 3లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు 40 years ఉంటాయి అలాగా. కార్పొరేషన్ బ్యాంకులో మేనేజర్, గుంటూరులో వర్క్ చేస్తున్నాడు ఆయన. తమిళనాడులో వర్క్ చేశాడు, అదర్ స్టేట్లో కూడా వర్క్ చేశాడు ఆయన. వాళ్ళ డాడీతో ఏం చెప్తారంటే, డాడీ కూడా ఉన్నతుడు, ఆయన ఆత్మీయంగా ఉన్నతుడు. డాడీ, నేను ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నాను అంటాడు. ఎందుకు? వర్క్ ప్రెషర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాడర్. అటెండర్ కావచ్చు, అధికారి కావచ్చు, ప్రతి చోట. నీ గృహిణి కావచ్చు, గృహంలో కూడా నీకు ప్రెషర్ ఉంటుంది. నీ పిల్లలు నీకు ప్రాణకంటకంగా మారుతారు. ఎదిగిన వాళ్ళు, కూతురో కొడుకో, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు. కానీ ఒకటి తెలుసా, ఈ అధికారి నాకు తెలిసిన అతను దేవుని కాడి క్రింద ఉన్నాడు. నా కాడి సులువును, నా భారము తేలిక. ఇప్పుడు అంత ప్రెషర్లో ఉండి మాట వరుసకి డాడీతో మమ్మీతో చెప్తాడు. పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు ఆయనకి, ఎదిగిన పిల్లలు ఉన్నాడు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న పిల్లలు. అయినను ఒక భార్య కూడా చెప్పుకుంటాడేమో, కొంచెం ఉపశమనానికి చెప్పుకుంటే కొంచెం నెమ్మది ఉంటుంది. బాధను ఇతరులు పంచితే నెమ్మది ఉంటుంది. కానీ మొదటిగా ఆయన యేసు పాదాల దగ్గరికి వెళ్తాడు. వీళ్ళందరికీ చెప్పే ముందు యేసు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభు, ఇట్ ఈస్ మై బర్డెన్. ప్రయాసపడి లోక సంబంధమైన భారం ఉంటుంది. పాపపు కాడి కింద ఉన్న వ్యక్తి కనుక యేసు కాడి కిందకు వస్తే ఆ కాడి ఎంత సులువు, ఆయన భారం తేలిక కదా. ఇక అక్కడ ప్రాణానికి నెమ్మది వస్తుంది. ఎవని మనసు నా మీద అనుకునో వాని, అంతకంటే ఏం కావాలి? ఎవరి మనసు నా మీద అనుకునో అతన్ని. బుద్ధిహీనంగా ఎవరున్నారు ఇక్కడ? ఇంకా నీ భారం నీవు మోస్తున్నావా? నాకు ఎన్నో భారాలు ఉన్నాయి.
నా ఇంట్లో భారం ఉంటుంది, వ్యక్తుల యొక్క భారం ఉంటుంది నా ఇంట్లోనే. నేను నెమ్మదిగా ఉన్నాను అనుకోండి, అనుకోవద్దు మీరు. నా భారం నీ భారమును నెమ్మదిగా చూడండి. చక్కని మాటది. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం చివర వచ్చిన 8వ వచనం అనుకోండి. కీర్తనలు బైబిల్ తీయాలి, అందరూ చదువుకుందాం. చూసారా ఎవరితనం, ఏ మనుషుడు ఇతనం? దేవుని కాడి క్రింద. నీవు గృహిణివా, చదువుకునే విద్యార్థివా? ఎంతమంది రాజస్థాన్లో ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు. ఏంటి ఎడ్యుకేషన్ అది? కోట. దేని కోచింగ్ కోసం వెళ్తున్నారు వాళ్ళు? పెద్ద దేశంలో ఐఏఎస్ ఆఫీసర్లు కావటానికి కోచింగ్ ఇస్తున్నారు. మంచిది, నంద్యాలలో కూడా ఇస్తున్నారు. గతంలో విన్నాను నేను. వాళ్ళిద్దరు బ్యాంక్ ఆఫీసర్లు అయ్యారు అక్కడ చదువుకున్నవాళ్ళు. మీ నంద్యాలే. మీరు కూడా ఆఫీసర్ అయింది అందుకే అనుకుంటా. నంద్యాల ఎక్కువ గొప్పతనం. సో అక్కడికి వెళ్ళి ఊరేసుకు చచ్చిపోతున్నారండి యవనస్తులు ఎంతమంది మన కళ్ళ ముందు. చదువు ప్రెషర్ ఎక్కువైపోయి, ఒత్తిడి ఎక్కువైపోయి, దే ఆర్ నాట్ అండర్ ద యోక్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క కాడి కింద వాళ్ళు ఉంటే మన దేవుని దగ్గరికి, లార్డ్ నాకు సహాయం చేయను, వెంటనే నెమ్మది. నా జీవితంలో కూడా నెమ్మది ఎలా పొందుతాను నేను? పలు సమయాల్లో ఒత్తిడి ఉంటుంది నాకు, తిరిగి నెమ్మది వస్తుంది నాకు. క్షణము నెమ్మదిలోకి వెళ్ళవచ్చు మనం. క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా మనలను అక్కడ లిస్ట్ ఇస్తాడు ఆయన. నన్ ఎల్స్, ఏది నన్ను ఏడమేప. కొంతమంది తలనొప్పి వచ్చేస్తా, తల తిరిగిపోతుంది, ఇంకేం చేయను బాబు అనుకుంటాడు. ఒత్తిడితోటి కొంచెం జ్ఞానం, బుద్ధి ఉండాలి నీకు. గంటకి మధ్యలో 10 నిమిషాలు ప్రార్థన చేయి, నెమ్మది కలిగుండు. దేవుడు చూపించే మార్గం ఇది. గొప్ప ఆఫీసరు గురించి చెప్పాను, బ్యాంక్ ఆఫీస్, స్కేల్ 3 ఆఫీసర్. మీ స్కేల్ ఎంతో నాకు తెలియదు, కానీ ఏ స్కేల్లో ఉన్నారు? నాకు తెలిసిన ఒక యవనస్తుడు, ప్రభు బిడ్డ, దేవుని కాడి కింద ఉన్న వ్యక్తి, మ్యారేజ్ అయిన వాళ్ళు, ప్రియ సహోదరి, ఆయన కాడి క్రింద ఎంత మేలు ఉంటుందో తెలుసా? ఒక పెళ్ళైన జంట గురించి చెప్తున్నాను. మరొక దృష్టాంతం, ఇది 3వ దృష్టాంతం దేవుని కాడి కింద ఉన్న వాళ్ళ గురించి. పెళ్ళికి ఇంచుమించు 15 లక్షలు ఖర్చు అయింది. ఆ ఫంక్షన్ హాల్కే 8 లక్షలు. ఒక ఫంక్షన్ హాలు 8 లక్షలు, భోజనాలు ఇంకొక 8 లక్షలు. ఆ స్థాయిలో వాళ్ళ కుటుంబం ఉంది. ఒక విషయం ఏంటంటే, వాళ్ళు దేవుని ఎరిగిన వాడు, బోత్ ఇద్దరు కూడా, అమ్మాయి అబ్బాయి కూడా. అయితే వాళ్ళ ఒక 15 రోజులే కాపురం చేశారు కలిసి వాళ్ళు. తర్వాత ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు ఆ కుర్రోడు. పోలాండ్, అమెరికా, అట్లాంటా, అమెరికా వెళ్ళే, ఇంగ్లాండ్ దేశం, యూరోప్ దేశంలో ఒక దేశం, ఆ దేశం పేరు చెప్పను మీకు, మళ్ళీ ఫోన్ చేస్తారు అబ్బాయికి. కాబట్టి వాళ్ళిద్దరూ అందమైన జంట, చాలా అందంగా ఉంటారు, బోత్ అమ్మాయి అబ్బాయి కూడా. కానీ 15 రోజులు కాపురం చేసిన తర్వాత నేను వచ్చి నీకు వీసా పంపిస్తాను, తీసుకెళ్తానన్నాడు. ఈ లోపల ఆ అమ్మాయి అడ్రస్ స్ట్రాంగ్, మాట వినదు ఆ పిల్ల. మాటికి సమాధానం ఇస్తుంది, మాట ఎక్కువ మాట్లాడుతుంది, పనులు తక్కువ. కొంతమంది వస ఎక్కువ తాగుతారు, మాటలు తెగ చెప్పేస్తారు. ఇక్కడ వస తాగిన వాళ్ళు ఉంటారు కొంతమంది, ఉన్నారంట. కాబట్టి జస్ట్ 1 or 2, 2-3 మాటలు ఆ కుర్రోడు చేను పడ్డాయి, ఏం కాదు మరొకటి. వీసా పంపించడం మానేశాడు. ఏ కాడి కింద ఉన్నాడు ఇప్పుడు మనుషుడు? అతని యొక్క అంతం ఏంటో తెలుసా? నరకం, భూమి మీద నరకం. ఆ మనుషుడితో పాటు లోకమనే కాడి కిందకి వెళ్ళాడు. ఉన్నతమైన స్థాయి ఉంది, కానీ దేవుని కాడి క్రింద వెళ్ళి చీకటి ప్రవేశించింది ఆ మనుషుల్లో చెప్పుడు మాటలతోటి.
టైం అయిపోయింది. కాబట్టి ప్రియ సహోదరి, కొందరు కాడి కింద ఉంటారు. ఆయా పరిస్థితులు వాళ్ళని మరలా అలాగే కూడా. కాబట్టి ఎవరిని చూద్దాం, మనం ఎవరిని నిదర్శనం తీసుకుందాం? యోగ్యులు శ్రేష్ఠులు మన ముందు నడుస్తున్నారు. ప్రభువే మనకు యోగ్యుడు. దేవుని కాడి కింద ఆయన కూడా ఉన్నాడు, విధేయుడిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అనుకుంటే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఎస్, అది ఒక్క మాట గురించి వచ్చాం మనం ఇక్కడికి. విధేయత కావాలి మనకి. దేవునికి విధేయులుగా ఉండాలి మొదటిగా. తర్వాత అధికారి కూడా లోకస్తులు, పేతురు పత్రికలో ఉంది, మనం ఎలక్కర్లేదు. లోకస్తులు అన్యులు పట్ల కూడా అధికారి ఎడల మనం లోబడి ఉండాలని ఉంది. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, చిన్న పనో పెద్ద పనో, లోబడి ఉండాలి. ఇంట్లో లోబడి ఉండాలి. అవునా? పూర్ణ భయం అంట. కాబట్టి ప్రియ సహోదరి, మనము దేవునికి ఆయన కాడి కింద జీవించు మనము లోబడి ఉండాలి. ఇక ఇది రెండవ తలంపు. మొదటిది ఆయన కాడి అంటే ఏంటో చూసాం. రెండవది ఆయన కాడి క్రింద జీవించే వ్యక్తులను చూసాం మనం. 1 or 2 బైబిల్లో కూడా ఉన్నారు. రాజ్యాకాంక్ష కలిగి ఉంటాడు ఒకడు, అశ్షూరు రాజు. ఎవడాడు? ఎస్, మిగిలిన మాట్లాడతారు. బ్రదర్స్ లేరు ఇక్కడ ఎవరన్నా? ఖాళీ ప్రదేశమా? సిస్టర్స్ తెగ ప్రార్థన చేస్తారు. బ్రదర్స్ పక్కంతా నిండిపోయింది. ఖాళీ ఉందని చెప్తారు. ఎందుకు ఇంకా మీరు నింపినందుకు వందనాలని చెప్పండి. అది ఒట్టినే ఇంకా ప్రార్థన చేద్దాం. బ్రదర్స్ ఎవరు లేరు, నోరిప్పరేళ్ళు అసలు. కాబట్టి మనము ప్రభుని ఎరిగిన తొలి దినాలు బాగుంటాయి, కాలం గడిచే కొలది బాగుంటాం. ఏదో ఒక సందర్భం వస్తుంది, మనం దేవునికి వెన్ను చూపించే వ్యక్తులుగా ఉండవచ్చు. కాబట్టి అలాగున ఉండకూడదు. అంతవరకు సహించువాడే రక్షింపబడును. అంతవరకు భౌతికమైన లోకంలో పిల్లలు పుట్టేశారు కదా, ఇంకేం విడిపోతావు ఈ టైంలోనూ? ఓపికగా లోకస్తులే జీవిస్తున్నారే. అవునా కదా? ఎట్లాంటి తలంపులతో కాపురాలు కలిసి ఉంటున్నారు, మనస్ఫూర్తిగా ఉంటారు. తప్పదు ఇంకా. మనది అలాంటిది కాదు. ఇష్టపూర్వకంగా దేవునికి భయం కలిగి విధేయత. ఆయన జీవితం ఇక్కడ చూస్తాం మనం. హెబ్రీయులకు రాసిన దేవాతి దేవుడే అంతటి తాను శ్రమల వల్ల, ఎంతటి శ్రమను అంత శ్రమ దేవుని కొరకు అనిపిస్తున్నావా? ఒక తమ్ముడిని అడుగుతూ ఉంటాను నేను, ఒక వ్యక్తిని, ఏం బాబు రాలేదంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. ఏం బాబు రాలేదంటే, ప్రార్థనని వ్యక్తిగతమైంది. దేవునికి కొంత సమయం వాళ్ళు, దేవుని మందిరంలో కొంత సమయం గడపాలి, దేవుని కొరకు కొంత పని చేయాలి. ఆయన డాడీ నేను అక్కడికి వెళ్ళలేను డాడీ, తండ్రితో కనుక చెప్పుంటే నీ బ్రతుకు నా బ్రతుకు ఏమయ్యేది? ప్రభువే దేవుని కొరకు ఇంగిత జ్ఞానము ఆత్మ సంబంధ జ్ఞానం పెరుగుతుందా, కుసించుకుపోతుందా? సంకుచితమైన భావాలతో ఉంటున్నామా మనం? చేపలు ఎవరు వేస్తారండి? ఎవరు తీస్తారండి? ఎవరు ఊడ్చుతారండి? దాని కొరకు కొంచెం పెట్టొద్దు నువ్వు? కనీసం వాటిని సూపర్వైజ్ చేసి బయట ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, నువ్వేంటి దేవుని కొరకు చేసేది? అంత సీన్ ఉందా? ప్రాణము పోవునంతగా, ప్రాణం పెట్టునంతగా, శిలువ మరణం పొందినట్టుగా, శాపగ్రస్తమైన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకోవటం. కొడితే తిడితే రక్తాలు కారుతుంటే అప్పుడు లోబట్టు. ఇప్పుడు కనీసం కేవలం చిన్న పనులకే దేవునికి మనము అప్పగించుకోలేము. మన విధేయత అలాంటిది. నానా ఇట్రా, ఏదేంటి అధికారులు పిలుస్తున్నాడు ఏంటి ఆయన? నానా ఇలా రామంటే అధికారులు పిలుస్తున్నాడు, ఫీల్ అయిపోతారు సంఘస్థులు. అయ్యో, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. తర్వాత రోజుల్లో తెలిసిపోద్ది, 2 రోజులకి, 1 రోజుకి. చాలా పెరుసు ఉన్నది, కర్ర పనికిరాదు. పెరుసు ఉంటాయి కొంతమందికి,
అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు అంటాడు, పెరుసు గుణాలు. రాతిని పెట్టి రాసే కొలది ఇనుము మొద్దుబారిన ఇనుము అది చాలా మెరిసిపోద్ది. నీవు కూడా రాపిడికి, కష్టానికి, అమ్మా కష్టము మాట ద్వారా లేకపోతే ఆయా పరిస్థితులు బట్టి నొప్పి కలగవచ్చు మనకు, కానీ నిలిచి ఉండాలి, నిలిచుండే వ్యక్తులుగా ఉండాలండి. రెండవది మనం చూస్తున్నాం. మూడవది చివరిగా మరొక మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం. చాలు. కాడి క్రింద ఉన్న జంతువులను ఆ నాగల మీద చేయి వేసిన వ్యక్తి, బండి తోలే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ పశువులు కనుక మనం చూస్తే అవి చక్కగా నడుచుకోవటానికి వాటికి ముక్కుతాడు పెడతాడు. కొన్నిటికి ఉంటుంది, మీరు చూడలేదేమో. ముక్కుతాడు అంటే ముక్కుల్లో ఇలా గుచ్చేసే తాడు ఇలా ఉంటుంది. అప్పుడు పగ్గం పట్టుకుని ఇలా లాగుతాడు, ఇలాగా లాగుతాడు. అవి నోరు లేనివి. అరిపప్ప అంటారు, మీకు తెలిసే తెలియదు ఆ మాటలు. అరిపప్ప. నేను కూడా బండి తోలేవాడిని, 2 ఎడ్ల బండి తోలేవాడిని. మా డాడీ తోలేవాడు, నేను తోలేవాడిని. అరి అంటే దాని చేరు, పప్ప అంటే దాని చేరు. కుడి ప్రక్కన ఉన్నదాన్ని ఒక భాషతో పిలుస్తాము, ఎడమ ప్రక్కన ఉన్నదని. పశువులై ఉండడానికి అర్థమవుతుంది. కుడికి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలిసిపోతుంది. ఏయ్ అంటాడు. కానీ వీళ్ళకి మాత్రం, మనకు మాత్రం లోబడం, విధేయులు కాము. ప్రియ సహోదరి, దేవుని కాడి క్రిందకు వచ్చిన తర్వాత మనం స్వరమే వినాలి. అరే స్వరమే ఎక్కడ? అవునా? వీ హ్యావ్ టు గో ఆన్ టు ద బైబిల్, పరిశుద్ధ గ్రంథం, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. మనలో దోషాలు వీటినే ప్రవేశిస్తూ ఉంటాయి, చీకటి ప్రవేశిస్తాయి, దోషాలు ప్రవేశిస్తాయి. అవి ఆయనకు మనకు అడ్డుగా ఉన్నదాన్ని తీసివేసుకోవటానికి ప్రభు దగ్గరికి వెళ్ళాలి, వాక్యం దగ్గరికి వెళ్ళాలి. వాక్యమని ఉదకము ద్వారా స్నానము చేయబడిన శరీరం కలిగే నిర్మలమైన మనసాక్షితో అప్పుడు మనం ప్రార్థన చేయగలం. వాక్యం కాడి క్రిందకు వచ్చింది. ఒక ఆవిడ ఒక మాట చెప్పి ముగించుకుంది. ఇది చూసి, స్వార్థం ఏంది? బైబిల్లో ఉందలండి. స్వార్థం ఏంది? ఆయనే దేవుడిని విశ్వసించింది. రోమా 5వ అధ్యాయం చూసావు. విశ్వసించుడు ద్వారా నీతివంతులుగా చేర్చబడతాం, దేవుని కుమారులు కుమార్తెలుగా చేయబడుతున్నాం, ఆయన రాజ్యానికి అధికారులుగా చేయబడుతున్నాం. అలాగున ఆ స్త్రీ ఎవరో తెలుసా? ఆమె వ్యభిచారి వృత్తి కలిగినది. ఆ స్త్రీ దేవుని గురించి సువార్తమైనది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఇది సువార్త ఆమె విన్నది. ఆయన ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? యేసయ్యా చెప్పుతా నేడు వినవయ్యా, చెవి పెట్టక త్వరపడి వచ్చి క్షణ పొందయ్యా. చాలు, ఆ చరణాలన్నీ పాడితే చాలు, మన పరలోక రాజ్యం షూరిటీ. మనకు బాండ్ అనమాట. పాటే ఒక బాండు. మనకు డబ్బు వేసిన వాళ్ళు బాండ్ ఇస్తారు ఒకటి. మనకు పాట పాడే వాళ్ళకి అందరికీ బాండ్ ఇచ్చేస్తాడు దేవుడు అక్కడికి వెళ్ళటానికి, బ్యాంక్ వాళ్ళు బాండ్ ఇచ్చినట్టుగా. కాబట్టి ఇప్పుడు స్వార్థ విన్నది, విశ్వసించింది, నీతిగా చేర్చబడి. గతం ఏమైనా కావచ్చు, నిన్న ఏమైనా కావచ్చు, నేడు మాత్రం కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. చాలు. కాబట్టి అద్భుతం అనమాట అండి, దేవునికి అప్పగించుకుంది. ఇప్పుడు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. సల్మాను రాహాబ్ అంటే ఏంటి? ఎవరాళ్ళు? భార్య యూదుడైన సల్మాను,
అవునా? యూదుడైన సల్మాను, దేవుని బిడ్డ అయిన సల్మాను వేశ్య అయిన రాహాబును ఈ దేశం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అనుకుంటారా ఆ మనిషి? ఆ స్త్రీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఒక ప్రవక్త కూడా ఇట్లాంటి స్త్రీని చేసుకుంటాడు. హోషియా. దేవుడు చెప్పాడు, నువ్వు ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పాడు. దేవునికి లోబడ్డారు వాళ్ళు. దేవుని కార్యాలు ఇవి మనకు కొంచెం వెగటగా ఉంటాయి కదా. కాబట్టి ఈ స్త్రీని ఒక ఇశ్రాయేలు చేసుకున్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత యవన కాలంలో ఉండి ఉంటుంది ఆ స్త్రీ రాహాబు. పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డ పుట్టాడు బోయజు. అవునా? నో నైసం సల్మాన్ కెన్ను సల్మాన్ రాహాబు నందు బోయజును. బోయజ్ ఎవరు? రుతు యొక్క బోయజ్ ఎవరు? ఇంకేం చెప్పట్లేదు. గొప్ప ధనవంతుడు బోయజు. నీతిమంతుడు అతడు, దేవుడు నమ్మినవాడు. అట్లాంటి బిడ్డకు జన్మనిచ్చింది అని ఊహించు. ఇలా జరుగుతుందని తెలుసా రాహాబుకి? హలో, ఇక్కడ ప్రభుని ఇంకా లోబడిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఆ స్త్రీకే ఎంత ధన్యత ఇస్తే. ఓ పాట గుర్తు, ధన్య ధన్య యేసునాము. అంతేకాదు నీ మందిరమున. అవునా? పాటలన్నీ లేవు ఇలా ధన్యుడని. ఆ పాట అంతా కూడా ధన్యత గురించి ఉంటుంది. ప్రియ సహోదరి, మరి ఆ స్త్రీకి ఇచ్చిన ధన్యత నీకు కూడా, నీకు ఆ తీర్మానం ఉందా? మారుమనసు ఉందా నీకు? ఆయన కాడి కిందకు వచ్చావా? ఇంకా లోకమైన ఈ కాడి కింద ఏది చూసుకున్నాను? నీకు ఆయనకి మధ్యలో ఏముంది ఇంకా అడ్డుగా? ఓ యవనస్తుడా, ఆర్ యూ అండర్ ద యోక్ ఆఫ్ ద గాడ్? దేవుని కాడి కింద ఉన్నావా? నీ బ్రతుకు చీకటి కావటానికి, నీ మార్గం అంతా అంధకారమయంగా ఉండటానికి, గాఢాంధకారం అలుపుకోవటానికి ఎవరూ కాదు, నీకు నీవే. నేడే రక్షణ ఇదే మిక్కిలి. కాబట్టి ఆలస్యం చేయొద్దు. ఆ కాడి కిందకు వచ్చిన మనం అంతా ధన్యులం. ఇది మూడవది స్త్రీ. అనేకులు ఆమె ఇట్లాగా ధన్యులైపోయారండి. రక్షింపబడి యేసుక్రీస్తు జననమిచ్చిన వంశావళిలో ఎంత నిన్ను గురించి నాలాంటి వాడిని, నాలాంటి దానను యేసు ప్రేమిస్తాడా అని మనము అనుకోవటానికి లేదు. యేసు ప్రేమిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన. కాబట్టి మనం చేయవలసింది దేవునికి అప్పగించుకోవాలి. ఒకటి, ఆయన కాడి సులువు తేలి. అంటే ఆ కాడి కిందకి ఎలా రావాలో చూసాం మనం. ఆ కాడి కిందకి వచ్చిన వ్యక్తుల గురించి కూడా చూసాం. బ్యాంక్ ఆఫీసర్ని చూసాం. ఆయన ప్రెషర్ ఫీల్ అవడు. నీకు ప్రెషర్ ఉందా? నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయా? కుటుంబీకులు నువ్వు గృహిణివా? నెమ్మది లేని పరిస్థితి. దుష్టుడైన నాబాలు లాంటి భర్త కావచ్చు నీకు. నాబాలు అంటే తెలుసా మీకు? మోటివాడు నెమ్మది లేకుండా చేస్తాడు నాబాలు. దుష్టుడైన నాబాలు లాంటి వాడు కావచ్చు. అమ్మా నాన్నలు అలా ఉంటారు కొంతమంది. ఆ మాటలు వాళ్ళది గురించి నేను చెప్పదా, ఆ మాటలు వాడదలుచుకోలేదు, పలకాలని ఇష్టం లేదు నాకు. పిల్లల్ని పట్టించుకొని అమ్మా నాన్న కూడా ఉన్నారు. ప్రియుడా కావచ్చు, నీ మట్టుకు నీవు దేవుని దగ్గరికి వస్తే నీ బ్రతుకు ధన్యమైపోద్ది. మూడవది చూస్తున్నాం మనం, ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన జీవితాలు ధన్యం కావాలంటే కేవలం ఆయనందు విశ్వాసం ఉంచాలి. రాహాబుని చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సహోదరుడు ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు.